బిడ్డనెత్తుకుంటే నేను బతకలేను నాదా ఆ బిడ్డ నా దగ్గర ఉన్నప్పుడు నాకు తలమాద రోగం వస్తున్నదయ్యా బిడ్డ లేకుంటే ఏనాడు ఎప్పటి లెక్క నేను ఎప్పటి లెక్క ఉంటున్నానయ్యా చావనికి ఆ రోజున విడతండి తండ్రి కడుపు తెరవు ఆయన ఎప్పుడుగా పుట్టినబడిగే నాన్న నాకు గీడ దెబ్బలాకింది బాబు గీడ నాకు దెబ్బలాకింది అంటావా ఇవాళ పది పిల్లవు నీ అవ రోగ తత్మాని ఎత్తే గోకోలు తద్దరి అప్పుడు చూడు పది పిల్లని వీధి బాబ కట్టుకొని పాలులే పోతే నా బిడ్డ బతికది మరి పాలిస్తే నా భార్య బతికది ఎట్లా కావాలి భగవంతా ఇవాళ ఎందుకయ్యా ఈ మనసుల భూమికి పంపి మంచి కోరాత రాస్తావు నువ్వు కొడుకుల తీసుకుపోయి తల్లులు ఏడిపిస్తావు తల్లుల తీసుకుపోయి కొడుకులు ఏడిపిస్తావు ఇప్పటికైనా అప్పటికైనా ఆ భగవంతుడు అందరికి ఒక తీరు రాత రాస్తే దేవుడా ఎవరన్న మొక్కురా వానికి అమ్మాది కత్తడా అయ్యాది కత్తడు అందుకే కొందరిని ఎడన చూస్తావయ్యా కొందరు పెడన చూస్తావయ్యా నారాయణుడ నారాయణు అంతని రారాదు చూడు మరి కళ్ళరిండ నీళ్ళు తీసుకొని అప్పుడు ఆ పాలు తీసి కట్టి పత్తుల తోడి తడిపి ఆ బిడ్డ ఎప్పుడు పత్తుల తోడి తడిపి బిడ్డ పెదులు తడిపి ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షణ కర్త చేసి మరి ఇది ఏమి చిత్రం ఇది ఏమి కారణం ఇన్ని అపశకనాలు జరిగింది మరి నాకు తెలిసిన ఇయ్యాల నేనేమన్నా దేవుని కొడుకున్నా ఇప్పటికైనా అప్పటికైనా మంచి చెడు చెప్పేది బ్రాహ్మణులు దానాడు రాజరాజు ఏమన్నాడయ్యా పట్నం మంత్రులు బ్రాహ్మణులు తీసుకొచ్చి తీసుకొచ్చి చేతి పొద్దున్న పెట్టి అయ్యా బ్రాహ్మణయ్యా ఒక్క మాట తండ్రి కోటయ్యా మరి ఎన్నికలు పోయి 7 గాలి ముందట 3 గాలి పక్కన 10 గాలి మరి ఏనుగలు ఎగిరి సచ్చి గుర్రాల గుండె ముక్కు రోగం వచ్చి మరి అరకలు వీని ఎద్దులు ఎర్రగా మూత్రం పోసి ప్రాణాలు వదిలిని ఇన్ని అపశేకనాలు జరిగినాయి నా బిడ్డని తెచ్చి నా భార్యకి ఇస్తే నా భార్యకి తలమాద రోగాలు లేస్తాను బిడ్డ దూరం ఉంటే నా భార్య మంచుకుంటాను ఇవాళ మరి తల్లి కొరకు ఏడుతున్నా పిల్ల కొరకు ఏడుతున్నాడు ప్రజల కొరకు ఏడుతున్నా ఇది ఏంటిది నాయన ఇది మంచా ఇది చెడా తండ్రి అయ్యా ఎలవ కోటయ్యా ఇప్పటికి నీ బిడ్డ పుట్టి 21 రోజు బట్టి మీరు ఏడ్చుకుంటూనే ఉన్నారు అయ్యా ఏడ్చుకుంటున్న పొయ్యి మీద కుండ పెట్టకుండా ఓ అని ఏడుస్తాను అన్నావు ఇది మంచిగా పుట్టిందా చెడుగు పుట్టిందా చూడమన్నావు సరే నేను చూస్తాను ఆయన నన్ను వచ్చిన బ్రాహ్మణయ్య వాళ్ళ నేతల పంచాంగాలు చిత్తులు మాత్రం నా మా నక్షత్రం వచ్చింది అయ్యా ఎలమ కోటయ్యా నీ బిడ్డ మీ నాయన వరణ పుట్టిందో వరణ నీ బిడ్డ పుట్టింది నీ బిడ్డ పేరు నా తారి దేవి అన్నాడు నీ బిడ్డ పేరు నాచారు కానీ ఒక్క మాట ఎందుకు అంటే ఈ బిడ్డ మంచి గడిలో పుట్టిందా చెడు గడిలో పుట్టిందంటే బీబీ నా దగ్గర సంతానం ఇచ్చిన ఇది మంచి గడియ ఇది చెడు గడియ అని చూడకుండా నీ భార్యకు సంతానం ఇచ్చింది అయ్యా నీ బిడ్డ పుట్టింది మంచి గడియ కాదు 3 నక్షత్రాలు నీ బిడ్డ పుట్టిందా 3 నక్షత్రాలు నా బిడ్డ పుట్టిందన్నావు ఇవాళ ఈ గండ పెట్ట దొరగాలే అయ్యా ఒక మాట
ఈ బిడ్డ పేరు వినా 100 మంది బ్రాహ్మణులు తీసుకొచ్చి ఓము కలిపియన్నా శాంతి పెట్టిపియను లేక నా ఆవుల దానం చేస్తున్నా బంగారం దానం చేస్తున్నా లేక అన్న దానం పెట్టన్నా వస్త్ర దానాలే ఏమి దానం చేస్తున్నా కొందరు తాత మన గండాను ఉడుతారు ఒక్కరేమో అవ్వ గండాను ఒకరేమో అయ్య గండాను పుట్టిన గడియ మంచిది కాదు మున నక్షత్రాలు పుట్టింది బిడ్డ కీలి గడియలు పుట్టిందలు అయ్యా ఒక మాట అగ బంగారు నంది ఏమించి నంది వీర నిన్ను కూర్చుండి పెట్టి ఊరంతా నిన్ను దింపి నీ ఇంటికాడ తాగబోతే అవ నా భార్యవి నా బిడ్డ వీరి గంట ఒరిగిపోతే కోటయ్యా బ్రాహ్మణుల పిలిపించి నువ్వు అన్నదానం పెట్టినా ఈ గండం పోయేది లేదు నువ్వు వస్త్రదానం చేసినా ఈ గండం పోయేది లేదు అయ్యా భూములు జాగలు గొడ్లు గోపురాలు ఎన్ని దానం చేసినా ఈ గండం పోదు నీ భార్యకు తన బాధ రోగం తక్కువ కావాలంటే నీ బిడ్డ 3 నక్షత్రాలు వచ్చింది కాబట్టి నీ బిడ్డను ఇల్లు ఈ మూల పెంకలిప్పి మూల వాసనకి లీగి గండం జరిగిపోతుంది నాయన ఎప్పటికైనా బ్రాహ్మణులు చెప్పిన మాట ఎవరైనా నమ్ము అయ్యా నీ బిడ్డ వీరి గండం పోవాలని భార్య బతకాలని బిడ్డ బతకాలంటే ఇంటికి ఈసాన బాగాన 5 పెంకలు తీసి అవ నీ బిడ్డను మూలలకి వెళ్ళి ఈగిచ్చి ఇంటి చుట్టూ దింపి పెద్దల వాయ కాడ పాలకాయ కొట్టి అప్పుడు నీ బిడ్డను తీసి నీ భార్యకి ఇస్తే నీ భార్య రోగం తక్కువైందో పర్వాలేదు తండ్రి చాలా బాగా 5 పెంకలు చూడు కాదు మాట పార మాట కానాడు మంత్రి ఎప్పుడు లేచినాడు ఇవాళ మన బిడ్డను మూలలకెళ్ళి ఇచ్చినట్టయితే అయ్యా ఇది మాత్రం ఈ పరీక్ష ఒకవేళ మన బిడ్డని ఏనాడు మాత్రం మూలలకెళ్ళి ఈగిచ్చిన రోజు కరకపోస ఏనాడు మాత్రం మన బిడ్డ ఏనాడు మాత్రంగా కరక జీరితే మన బిడ్డకు మరకైతుంది అయ్యా మరకైన రోజు ఏనాడు మాత్రం బర్ర అవుతుంది అగ పుండుమాన ఏనాడు బర్ర అవుతుంది రేపు రేపటి కల్లా మన బిడ్డకు బుద్ధి వచ్చి భూమంటూ వాసిన మరి పెరిగి పెద్దయిన రోజు అవ్వా ఈ బర్ర ఎక్కడదంటే ఓ బిడ్డ నా జారదేవి నువ్వు అవ్వ గండన పుట్టినవు అయ్య గండన పుట్టినవు అవ్వా మూల నక్షత్రాలను ఊడితే బ్రాహ్మణయ్య చెప్పినట్టు మూలలకెళ్ళి నీతే అవ్వా ఈ గంగా కరకదీరుడికి గాయమాయి పుండ్లైతే ఇది బర్రని ఎప్పుదోనాదో రోజు మన బిడ్డ మనల్ని అడిగిన రోజు ఓ బిడ్డ నువ్వు అవ్వ గండన పుట్టిన వారికి నువ్వు అయ్య గండన పుట్టిన వారు మన బిడ్డ తెలితే అమ్మా మన బిడ్డగా రోజు నేను అవ్వ గండన పుట్టినా నేను అయ్య గండన పుట్టినా అని ఇక మన బిడ్డ బాధపాడు బాధపాడు మన బిడ్డ బాధపాడే బాధపాడు పుట్టరాని బిడ్డ కూడా పుట్టినారా మన బిడ్డకు ఏనాడు మూలలకెళ్ళి గద్దానికి భర్త గడ్డ పూల తిరిగి నా బిడ్డ ఎలమ నాగమ్మనైనా
తల్లికైనా నా బిడ్డకు మరక కావాలి, నా బిడ్డకు మరక కావాలని కోరుకుంటుందా. అందుకే అన్నారు తల్లి ప్రేమ అంటే ఘనమైన ప్రేమ, కడవ ప్రేమలన్నీ కష్టాల పాలు. మూలకెళ్ళి ఈయకయ్యా దబ్బన కరక తీరిపోతే మరకైతుంది. ఇప్పటికైనా అప్పటికైనా పుండైతే పుండు మారుతుంది కానీ బర్ర మానది. బర్ర మానపోతే ఎన్నడన్నా మన బిడ్డ తాను చేయంగను, జాకెట్ తోడుకోంగను, చీర కట్టుకోంగను ఆ మరక కనబడితే గోపాలకి మరక ఎక్కడదంటే బిడ్డను మంచి గడిజల పుట్టలేదు, మూల నక్షత్రాన పుట్టిన బిడ్డ గిన్ని అపశకనాలు జరిగినాయి అంటే బతికినన్ని రోజులు నా బిడ్డ చెల పొన్న ఏడుతుంది, నా బిడ్డ చిలకల్ల ఏడుతుంది అన్న. అయ్యో బామ రావే నాగమ్మ దేవి నాగమ్మ బెన్నడ మొక్కల్లో ఈ బిడ్డను అంటే ఈ బిడ్డకు నేను రూపం ఇయ్యలేదా, బిడ్డ వేరే ఎంత అధికారం నీ పిన్నదో నాకంత అధికారం లేదా, నా బిడ్డకు కరకజీని మరక కావాలని ఏ తండ్రైనా అనుకుంటాడు. భూమికి ఏ వంక ఉన్నా భూమి మీద బతకగలుగుతాడు కానీ ఆడదానికి వంకుంటే అయ్యోకి వంక ఎక్కడ దాని ఆడవిళ్ళని ఎంత నడుగుతారో చెట్లల్లో చిలకల్లను. అది నారాయణుడా నారాయణు అమ్మగానాడు భార్యను ఓదార్చి పక్కకు జరిపి ఈసాన బాగా ఇంటి మూలకత్తి కానాడు మౌలకెళ్ళి చూడు బిడ్డ నీకు ఇస్తాండ. మూలాలకెళ్ళి బిడ్డ నీకు ఇచ్చరా అది నారాయణుడా నారాయణ. బ్రాహ్మణయ్య చెప్పినట్టు మూలలకెళ్ళి 5 వట్ల ఎప్పుడు బిడ్డ నీకు ఇచ్చిండు. ఇంటి చుట్టూ బిడ్డని తిప్పి పెద్ద కాలు కట్టి పాలకాయ కొట్టి ఇంకప్పుడు కడుపు లోపల అడుగు పెట్టి మిగిలిన పోతయ్యా బిడ్డనెత్తు పోని వచ్చి బ్రాహ్మణయ్య చెప్పినట్టు బిడ్డను మూలకెళ్ళి ఇచ్చిన ఇక బిడ్డకు సరిపోయమ్మా. వీధి గన్న తొలిపోయింది బామా, ఈ బిడ్డనెత్తుకొని ఏనాడు సరిపోయి వన్నమ్మా. అయ్యో సంబురానే పడదమ్మా, అయ్యో సంతోష పడదమ్మా సంబరపడ్డది సంతోషపడ్డది ఆ బిడ్డను ఎత్తుకొని ఎడమ సంకరి వేసింది ఆ బిడ్డన చారిని. ఎడవసాని బాయి విత్తనన్నది ఓ అమ్మా ఎప్పటోలే ఆ తల్లి నాగమ్మకు మళ్ళా తలమాద రోగం వస్తున్నది అవ్వలాలా. ఓ నాదా ఎలమ కోటయ్యాకు ఇక నేను బతకనయ్యాకు, ఈ బిడ్డను ఎత్తుకుంటే మళ్ళీ ఎప్పటోలే నాకు రోగం వస్తున్నదా అని ఆ బిడ్డను తీసి కింద కూడా వేసింది. ఈ పోరి పాడుగా ఈ పోరి మీద మన్ను పోయ్యా, ఈ పోరి మీద దుమ్ము పోయ్యా, ఈ బిడ్డను ఎత్తుకుంటే నాకు ఎప్పటోలే తలమాద రోగం వస్తున్నది నాదో. అయ్యా ఈ బిడ్డను ఎత్తుకుంటే నేను బతకలేదు, నేను కావాలన్నా నీకు ఈ బిడ్డ కావాలన్నా బిడ్డ కావాలన్నా అయ్య నీరు కావాలన్నా అంటే పాలాని పట్టు పొందునా నీళ్ళని పారు పోతున్నా
మరి ఇవాళటువంటి గనక 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలని ఏ మనిషిని అడిగినా 2 కన్ను ఉండాలి అంటాడు గాని కుడి కన్ను తీసి ఎడవ కన్ను ఉంచు అంటాడు. ఈ కుడి కన్నుని తీసి ఎడవ కన్ను ఉంచు, ఎడవ కన్ను తీసి కుడి కన్ను ఉంచు అని ఏ మనిషి మనడు బామా నువ్వు ఉంటేనే బిడ్డుంటేనే నేను. అయ్యా బ్రాహ్మణయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా చేసిన ఏమీ విచిత్రం ఏమీ కలిమాయ ఏం చేయాలి బ్రాహ్మణయ్య కోటయ్యా నీ బిడ్డను మూలవతలకి లేగిచ్చినా గాని ఈ గండం పోలేదు. మళ్ళీ సంగతి మంచిగా చూడు నాయన మంచిగా చూస్తున్నాయా శిల్పురు భావన తాగొచ్చినావా సాగానయ్యా బాగా తాగేస్తాడు బాగా తాగచ్చుడా మంచిగా చూస్తాడు డబల్ చూస్తాడు. మంచిది పాపం కానీ అయ్యా ఒక మాట ఈ గండం పోలేదు కానీ నీ బిడ్డ దూరం ఉంటే నీ భార్యకు తలబాధ రోగం తక్కువైతుంది. నీ బిడ్డ దగ్గరికి వస్తే నీ భార్యకు తలబాధ రోగం ఎక్కువైతుంది. కానీ నీ బిడ్డ నీ చేతులలో పెరిగేది లేదు. ఎవరికన్నా దానం ఇయ్యండి నాయనా పాపం ఎక్కలైపోయా ఎత్తుకొని 7 ఆడల్లో తిరిగని తల్లిదండ్రులమైన ఈ మీ చేతుల్లో బిడ్డ ఎరగద్దు ఎవరికన్నా నువ్వు దానం ఇచ్చుకో అంటే బామా నాగమ్మ గా ఊళ్ళో నీ అక్కలు ఉండేప్పటికీ 6 నెలల్లో ఏడాదో సాధు అని ఎత్తుకపోయి విచ్చేస్తున్నకి ఈ ఊళ్ళో నాకు అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క నాకు ఈ బాధ వచ్చింది చెల్లెకి ఈ బాధ వచ్చింది అని నా బిడ్డని ఎత్తుకపోయి అనే దిక్కు నాకు లేవా నీకెవరే బాబు ముండి రాయి చెట్టుకు గాలికి మూడంట ఒక్కొక్క కొడుకును నేను తల్లిదండ్రి రాదు ఒక్కొక్క బిడ్డు మనకి వెనుక చుట్టాలు ముందు బలగం బాంబుత్వం ఎవరు లేపా బాధ వచ్చినాడే మా నాన్న బలగం అది కష్టం సుఖంగా ఉన్ననాడు అమ్మాదికి రాదు అయ్యాదికి రాదు చుట్టమాదికి రాదు ఎవరికి బిడ్డనిచ్చి కాలవాణి చెప్పుదో ఎవరికి తల్లి దగ్గరేనా అయ్యా మేము మాత్రం నీ బిడ్డలు దానికుంటే మా భార్యలు రోగమంతా మా భార్య చచ్చిపోతే మా సంసారం ఊడిపోతాను ఎందరూ మన్ను తుమ్మంటారు ఎవరి ప్రాణం వారికే తీపు ఎవరి ప్రాణం వారికే తీపు అయ్యా మీరు బతకాలి నేను చట్టా మంచిదే నీ బిడ్డలు చేస్తామంటారా ఎవరిలా పొన్నబోయి అట్లా భార్య భర్తలు ఏడుచుకుంటా ఇంట్లో పొయ్యి విన కొండ పెట్టేది లేదు కడప 2 తిన్నది లేదు కంటే 2 ఓ రోజు నిద్రపోయింది లేదు వీళ్ళ సంగతికి ఇక్కడ ఉండని భార్య భర్తల కంటికి ఉన్నాడు ఎప్పుడో కన్నా రీస్తూ ఉన్నాడు వారి రాజమన్నా అబ్బోయి బిడ్డ పుట్టరాని బిడ్డ పుట్టింది 3 నక్షత్రం పుట్టింది తల్లికే తలబాధ రోగం వచ్చింది మాకే రోగం వస్తుందో మేము సాధం అంటే ఎవరు సాధం అంటారు ఆ బిడ్డ బిడ్డ ఏమి చేస్తున్నా అని 7 రోజులు లేదు అయ్యా సంగతి ఇక్కడ ఉన్నదా తంగళ్ళపల్లి గ్రామంలో ఉన్నారు కులాల ఎరకలి వాళ్ళు ఎరకలి జేజాలు తన భార్య ఎలమంచి వాళ్ళకు ఒక కొడుకు వాళ్ళ కొడుకు పేరు సోడప్ప కానాడు ఎరకలి జేజాలు భార్య ఎలమంచి ఊళ్ళ కొట్టి పోయి కట్టలు కూడా అమ్ముకుందామని ఎరకలు చూడమమ్మ ఓ ఎలమంచి ఓ చోరు కుడిలో అగో అన్నం ఉన్నదంటే అన్నం లేదంటే కరిక్కిరువే అగో కూర అంటే కూర 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 అంటే కూర కూడా లేదంటది అందుకే కులానికో పాస్ అన్నారు అంతే ఏడంటే గుడంబ బిడ్డ అందుతారా మీరు అదే వండుతాం అది కూడా లేదంటే అదే తాగుతాం కేసీఆర్ అక్కడికి గుడమ్మ బంధానడుగా మాట్లాడతాడు మాకు నడుస్తాను మామంతా మాకు నడుస్తాను మామంతే మంచిగా వాళ్ళకైతే ఏర్పడది ఓ నేర్పెత్ర ఇందువా నేర్పెత్ర
ఓ నిర్పిత్తులు కాదురా ఏ పోషిత్తులు కాదా నిర్పిత్తులు ఏందో అంటే అగ్గిదే చుట్టాడు పెట్టుకుంటా అంటానా ఓ కువిక్రమ కువిక్రమ ఇది పెద్ద ఉందంటే బిడ్డ కట్టె ఎక్కడుందని నేనంట కట్టెమో సూరుకున్నదట రేపు పొద్దుగా కదా బరండ అయిపోతున్నాయి అంటుంది కత్తి సూరుకునే నోటు కొడక అది నోట్ల ఉత్సవత్తా నీకేం మీ ఇంటి పక్క పడే మా ఇల్లు గాయంతలే నాకు అంతే మా ఇంటి పక్క పడి వాళ్ళ రోజు మేము మాట్లాడుతుంటే మా భాష అంతా మనకు అర్థమవుతాయి ఓ ఇందువా 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 లైట్ బంద్ చేస్తుంటే లైట్ చేస్తారు ఎక్కడేమో పూజ పూజ వస్తుందా వాళ్ళకే అక్కడ మందికి సభ పడుకోదు వాళ్ళు ఈడ పూజ పూజ ఇంకా లైట్ చేసి చూస్తారు ఈడ మా ఇంటి పక్క ఉండి మా నన్న వండలేదు నేనెట్లా నేనెట్లేసి వస్తురా మరదల మల్లేదు నేనెట్లా లేసి వస్తురా మరదల మల్లేదా నల్ల గొంగడి ఇస్తా పాక మీది కట్ట నీకు నల్ల గొంగడి ఇస్తా నీ పాక మీది కట్ట నువ్వు చెదలకుంటా రాయే నాలుగు ముద్దుల చెవర గత గుడు నాము రాయే నాలుగు ముద్దుల చెవర సోరు కొడిలంటే ಇಲ್ಲ అన్నం అంటే అన్నం లేదంటే ಇಲ್ಲ కరిక్రమ అంటే ಇಲ್ಲ కరి లేదంటే ಇಲ್ಲ ఏడి అటు ఏడిక్రమ అంటే ಇಲ್ಲ ఏడిల్లు అంటే ಇಲ್ಲ ಇಲ್ಲ పెత్తల ఇంత అంటే ఇల్లరో ಇಲ್ಲ అగ్గిరం అంటే అగ్గి అంటే లేదు కువిక్రమ అంటే ಇಲ್ಲ కువ కువ సూర్యకుడని వాయికిన సాడి అందరు నవ్వుతారా నానట్టు నీ అమ్మ కదెత్త చేతుల్లో కానీ పెట్టుకో కొంచెం పెట్టుకో ఉడవిస్తావు అని ఇంత ఎలా మంచి
ఎంత వేసుకురా తట్టలు కూడా నమ్మకం వస్తుందా అమ్మకురా అదే సరే పరంగా తట్టలు కూడా ఎవరి వదం ఎవరు పోదాం ఎవరి వదం అంబాలా పోదామా అంబాలా పొద్దుగా దుంబాలి కనకగితే పోదాంపా అది ఎవరి కథ కానీ గుజరాపల్లి పోదాంపా కాదు కరుణాపురి పట్టణం పోదాం కరడాపల్లి పట్నం పోదామా కరడాపల్లి ఆ ఊరు మంచిది ఆ ఊరు పోదాంపా అంతే కదా సరే పరంగా వెళ్ళారు